వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని జెడ్పీ హై స్కూల్ నందు జరిగిన స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంకు విచ్చేసిన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకి కోలాహలంగా గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా డక్కిలి మండలం జెడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్ కి విద్యాశాఖ మంత్రి పదవి తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎన్నడూ లేని విధంగా రోజులు మారబోతున్నాయని, నారా లోకేష్ ఏ పదవికైనా న్యాయం చేయగలరని, తన సాయి శక్తులా ప్రయత్నిస్తారని తెలియపరిచారు. అంతేకాకుండా నారా లోకేష్ బాబుకి పేద ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చేస్తారని చెప్పారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ డక్కిలి మండలానికి 2 కిలోమీటర్లు తిరిగి వెళ్తే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ముచ్చటగా 3వ సారి గెలిచినటువంటి శాసనసభ్యులకు కురుగొండ్ల రామకృష్ణకి మనమందరం కలిసి సంఘీభావం తెలుపుకుందామని చెప్పారు. అనంతరం కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ డక్కిలి మండలం జెడ్పీటీసీ హై స్కూల్కి ఎప్పటినుంచో ఈ స్కూల్ డెవలప్మెంట్ లో పుల్లారెడ్డి భాస్కర్ రెడ్డి పిల్లలు రాకుండా బాగా డెవలప్మెంట్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, డక్కిలి మండల అధ్యక్షులు కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, కోకూరు పుల్లయ్య నాయుడు, నరావుల రమేష్ నాయుడు, నరావుల గోపాలు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తిరుపతి పార్లమెంట్, మండల యువత, ఐటీడీపీ అనుబంధ కమిటీ సభ్యులు, జనసేన, బీజేపీ నాయకులు, విద్యాశాఖ డీఈఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, ఎంపీఓలు, టీచర్లు, నాయకులు, మండల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలైన వాడనే తేడా లేకుండా ప్రజలకు సేవ చేసేటట్టు శాసనసభ్యులు ఏ కార్యక్రమాన్ని పిలిచినా నేను వస్తానని చెప్పేటువంటి శాసనసభ్యులు ఈ మండలం వాసి, ఏ డక్కిలికి 2 కిలోమీటర్ల వాసి, మీకు అందరికి తెలియకపోవచ్చు. ఆయన శాసనసభ్యులు అంటే ఎక్కడి నుంచో వచ్చాను శాసనసభ్యులు అనుకుంటాను. దాదాపు ఇక్కడి నుంచి అయితే నడిచిపోతే 2 కిలోమీటర్లు, తిరుగుకోపోతే 6 కిలోమీటర్లు. అలాంటి ముచ్చటగా 3వ తూరి శాసనసభ్యులుగా గెలిచినటువంటి శాసనసభ్యులకి మీరందరూ కూడా, మనమందరం కూడా ఒక్కతూరి ఆయనకి కర్తవ్యంతో సంఘీభావం చేస్తామని చెప్పుకుంటున్నాం. అందుకు చేతనైనంత వరకు అభివృద్ధి చేస్తామని చెప్పి దాదాపు ఈ మండలంలో 2014 నుంచి 2018 వరకు దాదాపు 6 రోడ్స్ ఉంటే, ఇది మేము గొప్పగా చెప్పుకునేది కాదు, దాదాపు R&B రోడ్లు ఉంటే దాదాపు 100% R&B రోడ్లు 4 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వేశారని వాళ్ళని టెలికాన్ఫరెన్స్ లో ఇబ్బంది పెట్టేవాడు. ఆ విధంగా ఉండే ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఎంపీడీఓలు కానీ పిఆర్ఏఈలు కానీ తరివి సిమెంట్ రోడ్లు వేయించాడు లోకేష్ బాబు గారు. ఏది కూడా ఇక్కడుండే ఎమ్మెల్యే అక్కడుండే లోకేష్ బాబుకి చాలా ముఖ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆయన మన విద్యాశాఖ మంత్రి కావటం మనకు చాలా పూర్వజన సుఖంతో అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడుండే స్కూల్స్ డెవలప్మెంట్గా ఏదైనా కానీ ఏ విషయంలో కానీ మన ఎమ్మెల్యే గారు డిఓ శేఖర్ రెడ్డి గారికి, ఎంఏ వెంకటేశ్వర గారికి, ఎంఏఓ జగదీష్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, సిడిపిఓ గారికి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారికి,
ప్రథమ ఉపాధ్యాయులు నాగరాజు గారికి, వెంకటగిరి సిఐ గారికి, మండల పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి గారికి, మాజీ జడ్పీటీ సభ్యులు రామచంద్రనాయుడు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ కూడా పిల్లలకు ఆశీస్సులు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే కొత్తగా వచ్చిన మంత్రి అన్ని కూడా సిస్టమేటిక్ చూస్తాడన్నారు. కరెక్టే. ఆయనకి ఏది కూడా ఏ పదం ఎత్తుకున్నా కానీ దానిలో ఛాలెంజ్గా తీసుకొని బాగా పరిచయం చేసి బాగా డెవలప్ చేయాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని ఇప్పుడు మరి మీ మంత్రిగా రావడం చాలా సంతోషం. పిల్లల భవిష్యత్తు, పేద పిల్లలు బాగా చదువుకోవాలని లోకేష్ బాబు ఆలోచన కూడా. ప్రతి ఒక్క బిడ్డ బాగా చదువుకోవాలి. మన రాష్ట్రంలో మన విద్యార్థులు ప్రతి రంగంలో కూడా ముందుండాలనేది ఆయన ఆలోచన విధానం. అందుకని ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకి మంచి క్వాలిటీగా ఉండేటువంటి ప్రైవేట్లోనే కాదు, ప్రైవేట్ పాఠశాలలోనే కాదు, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఛాలెంజ్గా చూసుకొని బాగా ఉండాలి ప్రభుత్వ పాఠశాల అని చెప్పి మంచి పేరు రావాలన్నది ఆయన పట్టుదల. అందుకోసమే ఆయన ప్రతి ఒక్కటి కూడా రివ్యూ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా మార్పు వస్తుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క గంట ఆలోచిస్తూనే ఉంటాడు. మనం తీసుకున్న పదవికి న్యాయం చేయాలి, బాగా డెవలప్ కావాలి అనే ఉద్దేశమే మా యువ నాయకుడు ఆలోచన. అందుకని ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. అందుకని వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి, పౌష్టికంగా వాళ్ళు పుష్టిగా ఉండాలంటే మంచి ఆహారం పెట్టి వాళ్ళని బాగా చదివించాలన్నదే ఆలోచన. అందుకని మీకు పంపించేటువంటి ఐటమ్స్ కూడా మిడ్ డే మీల్స్ కి మంచి క్వాలిటీగా ఉండాలన్నది ఆయన రివ్యూ చేస్తాడు. ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూస్తాడు, ఎందుకు రాలేదో అడుగుతాడు. అందుకని వాడికి మంచి పౌష్టికాహారం పెట్టి బాగా చదివించాలన్నది ఆయన పట్టుదల. అందుకని ఖచ్చితంగా ఆయన కూడా గతంలో ఒక హాస్టల్లో ఉన్నవాడు, హాస్టల్లో ఉండేటువంటి కష్టకాలు తెలుసు. అందుకని హాస్టల్లోనే కాదు, మన ప్రభుత్వ పాఠశాలలో కూడా బ్రహ్మాండంగా ఉంది అనే పేరు తేవాలని చెప్పి ఆయనకు ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని విధాలు అన్ని సమకూరుస్తాడు. చదువుల గురించి కూడా ఎందుకు పర్సెంటేజ్ రావట్లేదు పోయి అడుగుతాడని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని మన రాష్ట్రం బాగుపడే విధంగా, మంచి పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈరోజు లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఐటీ మంత్రిగా చేశాడు, అది కూడా చూసుకుంటూ మెయిన్ ఎడ్యుకేషన్ తీసుకున్నాడు. పేద పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు నంబర్ 1 అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఏమి కావాలన్నా బిడ్డలకు చెప్పండి, ఖచ్చితంగా నేను కూడా శాంక్షన్ చేయించి తీసుకొచ్చిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా.